ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమించిన తండ్రి, ఈరోజు సంఘాలు చాలా గలిబిలి పడుతున్నాయి. సంఘాలతో మీరు మాట్లాడండి. కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కుటుంబాలతో మాట్లాడండి. మీ పిల్లలతో మీరు మాట్లాడండి. మాట్లాడేది మనుషుడు కాదని, ఇది దైవ స్వరం అని అందరూ గుర్తించినట్లుగా నీ ఆత్మకార్యం దైవకార్యం చేయండి అని ఆత్మల రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇదొక బిజినెస్ అని చాలామంది అనుకుంటున్నారండి. నిజంగా అందరూ బిజినెస్ అని మీరు అనుకుంటంలో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మంచోడు మంచిగా ఆలోచిస్తాడు, చెడ్డోడు చెడ్డగా ఆలోచిస్తాడు. కనుక బైబిల్ అనేది మానవ బ్రతుకు పుస్తకం, కనుక మనిషిని బ్రతికించే పుస్తకం. కనుక బైబిల్లో దేవుడు రాసిచ్చిన మాటలన్నీ ఈరోజు మనం ఆలోచన చేయట్లేదని మనం ఆలోచన చేయాలండి. ఎందుకంటే దివారాత్రులు దీన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. దివారాత్రులు మనం బైబిల్ని ధ్యానించాలండి. అందుకే ఓ మాట రాస్తున్నాడు చూడండి, పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు పిలిపి సంఘానికి రాస్తూ ఓ సంగతి చెప్తున్నారు. ఆయన పిలిపిలికి రాసిన పత్రిక అండి 4వ అధ్యాయము. 4వ అధ్యాయం అందరూ బైబిల్ తీయండి. 19వ వచనమండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మనం ప్రతి అవసరాన్ని తన మహిమలో తీరుస్తాడంటండి. దేవుడు తీరుస్తాడంట మన అవసరాలు. దేవుడు తీరుస్తాడా? దేవుడు ఎలా తీరుస్తాడండి? మేము కష్టపడుతున్నాం, మా అవసరాలు తీర్చుకుంటున్నాం అంటారు మీరు. మంచిదే. మీరు కష్టపడితే మీ అవసరాలు తీరిపోతాయా? చాలామంది కష్టపడుతున్నారు, వాళ్ళ అవసరాలు తీరతలేదు. మరి ఏంటంటారు? అంటే ఆయన మహిమ లేదు కనుక వాళ్ళు ఎంతసేపు కొట్టుకున్నా వాళ్ళ అవసరాలు తీరతలేదు. కనుక మన అవసరాలు తీర్చాలంటే ఒక మహిమ కలిగిన దేవుడు ఉన్నాడు. ఆ మహిమ కలిగిన దేవుడు మీ అవసరాలు తీర్చాలి అంటే ఆయన మహిమలో ఉన్నాడని మనకు అర్థం అవ్వాలి. మన ప్రతి అవసరం ఆ మహిమలో ఉన్న ఆయన మహానుభావ నా అవసరం తీర్చిందని ఆయన్ని అడుక్కోవాలి. అందుకే దేవుడు ఇవ్వాలి, దరిద్రం పోవాలి. ఎవరి దగ్గరైనా ఒక ₹1,00,000 వడ్డీకి తెచ్చుకున్నాం అనుకోండి, అసలు అలా ఉంచి వడ్డీ అడ్డుపోతుంది నెల. యేసు ప్రభు ₹1,00,000 పాడేసాడు అనుకోండి, ఏదో ఇంకా మన దరిద్రం పోద్దండి. కనుక ఆయన ఇవ్వాలి, ఆయన మహిమలోంచి ఇవ్వాలి, మహానుభావుడు ఇవ్వాలని మనం వేడుకోవాలండి. ప్రభువా నా అవసరాన్ని తీర్చని ఆయన వేడుకోవాలి. ఆయన ధనవంతుడు, మనం దరిద్రులు. మన దరిద్రాన్ని తీర్చడానికి ఆయన ధనవంతుడు అయ్యింది, దరిద్రుడు అయ్యాడు. ఆయనకేం తక్కువ? మహానుభావుడు. ఆయన మన దరిద్రాన్ని తీర్చాలి. తీరుస్తాడా? తీరుస్తాడు. అందుకే ఆయన ఏమన్నాడో చూడండి. నిజంగా లేఖనం ఎంత బాగుంటుందంటే మీరు ఆలోచన చేయండి. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఏమన్నాడు? ఏసి మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి. ఆకాశము లోన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఏం చేయటానికి? అందరిని ఆశీర్వదించడానికి. ఏమండి, ఒక మేక తన శరీరాన్ని మనకిస్తుంది, తన ప్రాణాన్ని మనకిస్తుంది. ఒక చేప తన ప్రాణాన్ని మనకిస్తుంది. ఈ భూమి మీద ఉన్న ఆకుకూరలు, కాయగూరలు అన్నీ మన కోసం బ్రతుకుతున్నాయి, బలైపోతున్నాయి. యేసుప్రభు లోక కళ్యాణం కోసం ఆయన మనందరి కోసం బలవడానికి వచ్చాడండి. మహానుభావుడు, మహాచక్రవర్తి, 3 లోకాల అధిపతి. ఇదిగో నేను వీళ్ళందరి కోసం చచ్చిపోతున్నాను నాయన, ఇదిగో చూడండి అని పైకి చూసి చెప్తున్నాడండి. తండ్రి వంక చూసి, నా గడి వచ్చి ఉన్నది, నీ కుమారుడు. ఇదేంటండి? ఆయన చనిపోవటం దేవునికి ఆయన చనిపోతేనే ఉంది. మరి
అందరూ ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయారు. వాళ్ళ జ్ఞానులైనా, శాస్త్రవేత్తలైనా, మేధావులైనా, ఎంత మేధావులైనా అక్కడ శ్మశానం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆగిపోయారు. యేసు ప్రభు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాడు. అది శక పురుషుడు అంటే ఆయన, యుగ పురుషుడు అంటే ఆయన, ప్రపంచానికి ఒక్కడంటే ఆయనండి. ఎందుకంటే సమాధిలోంచి లేచిన వాడు, ఒకే ఒక్క సమాధి, ఖాళీ సమాధి ఎవరిదండి? యేసు ప్రభుది. ఏమంటే అన్ని సమాధుల్లో కంపు ఉంది, కానీ ఒకే ఒక సమాధిలో సువాసన ఉంది. సువాసన కలిగిన సమాధి ఒకే ఒకని సమాధి, జైశాలి గారి సమాధి. ఆ జైశాలి ఎవరు? శరీరాన్ని జయించిన జైశాలి, లోకాన్ని జయించిన జైశాలి, పాతాళాన్ని జయించిన జైశాలి, మరణాన్ని జయించిన జైశాలి. ఒకే ఒక జైశాలి, ఆయన యేసు ప్రభు. నీ కుమారుని నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని ఇప్పుడు మహింపొచ్చి నేను వస్తున్నాను నీ దగ్గరికి. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన ఒక్కడే నిత్యజీవం ఇవ్వగలిగిన సమర్థుడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి నిన్ను కడిగి పవిత్రపరచును. ఒకే ఒక రక్తము, పాపం లేని రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము. యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి పాపము నుండి, ప్రతి పాపం, ఎలాంటి పాపినైనా, ఆడు ఎంత దుర్మార్గుడైనా, యేసుక్రీస్తుని తిట్టినవాడైనా, యేసుక్రీస్తుని గుద్దినవాడైనా, యేసుక్రీస్తుని మొలకిరట పెట్టినవాడైనా, యేసుక్రీస్తుని సిలువ వేసిన వాడైనా, ఆడు ఎంత దుర్మార్గుడైనా, ఏ భేదమును లేదు. నీకు కులభేదం ఉందా? మతభేదం ఉందా? ఏ భేదం ఉంది? యేసుక్రీస్తుకి ఏ భేదము లేదు, పాపానికి ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. యేసుక్రీస్తు మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు. నీవు కుమారుడికి ఇచ్చిన వారందరికీ ఆయన ఏం చేస్తాడంటండి? నిత్య జీవం, నిత్య జీవం. ఆ సర్వ శరీరాల మీదను, ఏ డిపార్ట్మెంట్ మీద అయినా, పెద్ద డిపార్ట్మెంట్, 3 లోకాల అధిపతి, శక పురుషుడు, యుగ పురుషుడు, సర్వ శరీరాల మీదను. నీ నోటు మారాలి అంటే ఆయన డేట్ వేయాలి. ఆయన డేట్ వేయాలి అంటే ఆయన శక పురుషుడు అని ఒప్పుకోవాలి, ఆయన యుగ పురుషుడు అని ఒప్పుకోవాలి. అందుకే ప్రకటన గ్రంథంలో మాట రాస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. నిజంగా బైబిల్ అండి ఇది. బైబిల్ దేవుని మాటలు ఇవి. సంఘములతో చెప్పుచున్నా. ఏమండి, ఎవరు చెప్తున్నారు? ఈ నా మాటలు అనుకోకండి. సంఘములతో, సర్వలోకంలో ఉన్న సంఘములతో, సార్వత్రిక సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు. చెవి ఉన్నా, చెవి అంటే ఈ చెవి కాదండి, ఆత్మలకి చెవులు ఉండాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవు కలిగిన వాడు వినుగాక. ఈయన మాటలు నయనంటమేంటి అనుకున్నా, నా మాటలు కాదు ఇవి. ఆత్మ చెప్పుచున్న మాట, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవు గలవాడు వినుగాక. జయించు వానిని మరుగయున్న మన్నాను భుజించునిద్దును. ఎవరికి అర్థం అవ్వలేని సబ్జెక్ట్ నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వు జయించాలి. దేన్ని జయించాలి? పాపాన్ని జయించాలి, మరణాన్ని జయించాలి. ఈ లోకంలో ఉన్న కోరికలన్నీ ప్రభు కోసం వదిలేసుకోవాలి. జయించిన జైశాల్ని నీ ప్రభువునిగా, మన ప్రభువునిగా, మన సొంత రక్షకుని అంగీకరిస్తే ప్రభువునంది ఎంత ఆనందం ఉంటుందో తెలుసండి. ఈ లోకంలో ఎక్కడ దొరకిన ఆనందం అది ప్రభువులో నేను అనుభవిస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, మీరు కూడా అనుభవించాలని ఈ మాటలు చెప్తున్నాను. ప్రభు నందు మా ప్రయాసం వ్యర్థం కాకుండా ఈ మాటలు మీరు చూడండి, అనేకులకి చూపించండి. ప్రేమించిన తండ్రి, నీ మాటలు చెప్పాను తండ్రి. వాక్యం విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రి సమర్పిస్తున్నాం తండ్రి.
ఆమె. తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి దీనికోసం నాయన ఈ ప్రోగ్రాముల కోసం కష్టపడతాను నీ పిల్లలతో, నాతో, అందరితో ఉండి ఆయన కృపలో మమ్మల్ని ఈ సంవత్సరం అంతా భూ సంబంధంగా పర సంబంధంగా వర్ధిల్లింపు చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.